క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 21వ వచనం. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. దేవుడి వాక్యం జయించుగాక. ఆమేన్. మన జీవితంలో మనం జయం పొందుకోవాలి అని అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మేలు చేత కీడును ఏం చేయాలంటే జయించాలి. ఈ రోజుల్లో ఈ కార్యము ఎవరు జరిగించట్లేదు. ఈ యొక్క మాట ప్రకారం ఎవరు కూడా జీవించట్లేదు. మనకి కీడు చేసిన వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు మనం కూడా కీడు చేయాలని చూస్తుంటాం. కానీ దేవుని యొక్క వాక్యం అది చెప్పట్లేదండి. కీడు చేసిన వారికి నువ్వు కీడు చేయమని చెప్పట్లేదు, కానీ నీకెవరైతే కీడు చేశారో వారికి నువ్వు మేలు చేసి మేలు చేత కీడును ఏం చేయొచ్చంట జయించవచ్చు. నీకు కీడు చేసిన వారికి నువ్వు కూడా కీడు చేస్తే దానివల్ల ప్రయోజనం ఏముందండి? వారికి మనకి ఏం తేడా ఉంటుంది? వారు ఎలాంటి వారు, మనం కూడా అలాంటి వారమే. మనం కనుక జయ జీతం పొందుకోవాలంటే మనకి ఎవరైతే కీడు చేశారో వాళ్ళకి కూడా మనం మేలు చేసే వరంగా ఉన్నప్పుడు ఆ యొక్క మేలు చేత కీడును ఏం చేస్తాం జయించగలుగుతాం. వాళ్ళలో గొప్ప మార్పు వస్తుంది, వాళ్ళలో గొప్ప ప్రేమ కూడా కలుగుతుంది, వారిలో పశ్చాత్తాపం కూడా కలుగుతుంది. ఎందుకంటే నేను వాళ్ళకి కీడు చేశాను కానీ వారు నా జీవితంలో మేలు చేశారని నువ్వు చేసిన మేలుని బట్టి దేవుని మహిమపరుస్తారు, నువ్వు చేసిన మేలుని బట్టి పశ్చాత్తాపడతారు, నువ్వు చేసిన మేలుని బట్టి నీతో సమాధాన పడతారు. కాబట్టి కీడు చేసిన వారికి కీడు చేయటం కాదు, కానీ కీడు చేసిన వారికి కూడా మేలు చేసి దేవుని యొక్క కార్యాలలో ముందుకు కొనసాగుతాం. అతీతిగా దేవుడు అందరినీ కూడా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతమైన మా ప్రియ పరలోక తండ్రి యొక్క ప్రార్థనలకు ఇస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. కీడు చేసేవారుగా కాక మేలు చేత కీడుని జయించేవారుగా ప్రతి ఒక్కరిని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.